హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుష్మిత స్టోరీస్. సో అందరికీ హ్యాపీ శివరాత్రి. ఇక్కడ మా డాడీ తులసి చెట్టు దగ్గర పూజ చేస్తున్నారు. సో ఇక్కడ పూజ తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటాం. ఈరోజు నేను పంచామృతం చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇంట్లో అభిషేకంకి పంచామృతం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎట్లా చేస్తారో, జస్ట్ చూపిస్తున్నాను అంతే. ఫస్ట్ ఇట్లా పాలు, ఆల్రెడీ దీంట్లో కొంచెం వాటర్ వేసాను అన్నమాట. పెరుగు, షుగర్, సో ఇప్పుడు ఇది యాడ్ చేసా. ఇప్పుడు హనీ, సో ఇప్పుడు కలిపేసాను అన్నమాట. పంచామృతం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో పూజకి పంచామృతంతో అభిషేకం చేసి ఇంట్లో దేవుడికి నైవేద్యం పెట్టి అంతా పూజ చేసుకున్న తర్వాత మేము మళ్ళీ టెంపుల్కి వెళ్ళినాం అన్నమాట. సో ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర శివాలయం ఉంది, అక్కడ టెంపుల్కి వచ్చినాము. టెంపుల్ దగ్గర అయితే ఫుల్ జనాలు గైస్, మొత్తం రష్ ఉండే. ఇక టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. వీళ్ళు మా మమ్మీ అండ్ మా చెల్లి. సో మేము చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్ అనమాట. ఇది మా ఇంటి పక్కనే ఉంటుంది. ఇది హనుమాన్ టెంపుల్ యాక్చువల్లీ, కానీ లోపల శివుడు కూడా ఉంటాడు. మేము ఎవ్రీ ఇయర్ శివరాత్రికి ఇక్కడే అభిషేకం చేస్తాము. సో అభిషేకం అంతా అయిపోయిన తర్వాత దేవుడికి పత్రి ఇంకా పువ్వులతోని అలంకరించి నైవేద్యం పెట్టేశాము. ఇంకా ఇక్కడ పూజ అయిపోయింది. అభిషేకం అంతా అయిపోయి అలంకారం అయిపోయి పూజ అయిపోయిన తర్వాత మేము ఇంకా బయట రాముడి దగ్గర దర్శనం చేసుకొని టెంపుల్లో కొంచెం అట్లా ఫొటోస్ అంతా దిగేసి అక్కడే పక్కన సీతారాములను దర్శించుకొని అక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేసుకొని ప్రదక్షిణాలు చేసేసి ఇంకా కాసేపు అలా కూర్చొని ఇంటికి బయలుదేరాము. ఇప్పుడు ఇంటికి వచ్చాం. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని కాసేపు రెస్ట్ చేయాలన్నమాట. మళ్ళీ నైట్ జాగారం ఉంటుంది. సో ఇది సాయంత్రం మా ఇంట్లో పూజ అన్నమాట. మార్నింగ్ మేము టెంపుల్కి వెళ్ళి అంతా పూజ చేసుకున్నాం కదా, ఇప్పుడేమో ఇంట్లో లింగం పూజ చేసుకుంటున్నాము. ఇది ఏంటంటే చిన్న లింగం ఉంటుంది, అది ఫ్యామిలీలో అందరికీ సపరేట్గా ఎవరిది వాళ్ళకి ఇట్లా చిన్న లింగం ఉంటుంది అన్నమాట, ఎవరిది వాళ్ళకి. సో అది మేము యాక్చువల్గా అయితే డైలీ పూజ చేసుకోవాలి. సో మనకి ఈ బిజీ లైఫ్స్ వల్ల మనము డైలీ ఇట్లా కూర్చొని పూజ చేయలేం కాబట్టి, సో మేము ఫెస్టివల్స్ టైంలో ఇట్లా శివరాత్రికి అట్లా కంపల్సరీ చేసుకుంటాం. విభూతితోని అట్లా స్టార్ లాగా చేతి మీద రాసుకొని మధ్యలో లింగం పెట్టుకొని ఇంకొకసారి మళ్ళీ పూజ చేయాలన్నమాట. దాని తర్వాత ఇంకా మళ్ళీ మేము పూజ చేసుకున్న లింగం తీసుకొని మళ్ళీ మేమే వేసేసుకోవాలి. అట్లా యాక్చువల్గా అయితే రోజు వేసుకోవాలి లింగము, కానీ మేము ఎక్కువ వేసుకోమన్నమాట. పూజ చేసుకొని మళ్ళీ దేవుడి దగ్గరే పెట్టేస్తాం.
సో అట్లా పూజ అయిపోయిన తర్వాత ఇట్లా నైవేద్యం చూపించి ఇంకా మేమే లింగంని వేసేసుకుంటాం అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట, ఇట్లా సపరేట్గా ఒక క్లాత్ ఉంటుంది. క్లాత్లో లింగంని ఇట్లా లోపల మనము క్లోజ్ చేసేసి దాంట్లో పెట్టేసి దారంతో టై చేసేసుకోండి. ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సేమ్ ఇట్లానే లింగం పూజ చేసేసుకుంటారు. అండ్ ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉండే, సో మ్యాచ్ చూసుకుంటూ కూర్చున్నాం. అండ్ నో డౌటెడ్లీ మ్యాచ్ మనదే. ఇంకా మ్యాచ్ అయిపోయిన తర్వాత సద్గురుది మనకి లైవ్ వస్తుంది కదా, చూసుకుంటూ కూర్చున్నాం. అలా మన శివరాత్రి అయిపోయింది. బాయ్ గాయ్స్.